హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో సండే డబుల్ హెడర్లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ అనేది ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతోంది. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. అంటే ఈ వీడియో అన్నది రాజస్థాన్ రాయల్స్ మరియు ఆర్సీబీ మ్యాచ్కు ముందు చేశాను కాబట్టి సో దానికి ముందు మన ప్రిడిక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ రైట్ అయిపోయాయి అనమాట. 3 ప్రిడిక్షన్స్ అన్నవి. సో మేబీ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ ప్రిడిక్షన్ కూడా రైట్ అయి ఉండొచ్చు. సో వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నేను ప్రిడిక్షన్ ని కొన్నిసార్లు చేంజ్ కూడా చేస్తున్నాను. యూట్యూబ్ లో వీడియో అన్నది కేవలం మీకు అనాలిసిస్ కోసం మాత్రమే. అంటే ఏ బౌలర్ ఏ బ్యాట్స్మెన్ పైన ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి, ఏ టీంకి ఎలాంటి టీం పైన మంచి రికార్డ్స్ ఉన్నాయి, ఇది తెలుసుకొని మీకు ఒక అవగాహన ఇవ్వడానికే, అంటే ఒక నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే మనం యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చేస్తున్నాము. సో మెయిన్ ప్రిడిక్షన్స్ ఎప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్లోనే దొరుకుతాయి అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో ఈ రెండు టీమ్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేయాలి. ముంబై ఇండియన్స్ ఇంతవరకు తమ ఖాతా తెరవలేదు 2024 ఐపీఎల్లో. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతా తెరిచినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ పైన మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. సో రెండు టీమ్స్ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇక నుంచైనా వాళ్ళు మొమెంటం అందుకోవాలంటే మంచి విజయాలు సాధించాలి. అయితే ముంబై ఇండియన్స్ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ హోమ్ గ్రౌండ్ వాళ్ళదే కాబట్టి వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఈరోజు మ్యాచ్ ఆడతాడు. సో మళ్ళీ ఏమైనా ఫిట్నెస్ గాయమని ఒకవేళ పక్కకు తప్పుకుంటే ఏం చేయలేం, కానీ ఉన్న న్యూస్ ప్రకారం ఈ వీడియో చేస్తున్న టైంకి అతను ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఉండబోతున్నాడు. మరి ప్లేయింగ్ 11లో ఎవరి ప్లేస్లో వస్తారు? సో ఉన్న ఆప్షన్ నమందీర్ ప్లేస్లోనే రావాలి. సో మరి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. సో ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, పీయూష్ చావ్లా, ఆకాష్ మద్వల్, జస్ప్రీత్ బుమ్రా, క్వెన్ ఎంబకా లేదా ల్యూక్ వుడ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా నమందీర్ లేదా షమ్స్ ములానీ. సో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరిని తీసుకొని వస్తుంది ముంబై ఇండియన్స్ అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ అనమాట. సో నమందీర్ని తీసుకొని వస్తే ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. లేదు డెవాల్ బ్రేక్స్ని కూడా తెస్తున్నారు కొన్నిసార్లు. సో లేకుంటే షమ్స్ ములాని తీసుకొని రావాలనుకుంటే సో ఆ విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు. లేకుంటే మీకు తెలుసు కుమార్ కార్తికే ఉన్నాడు, శ్రేయస్ గోపాల్ ఉన్నాడు. వీళ్ళకు స్పిన్ ఆప్షన్ కావాలనుకుంటే కూడా అది కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు ఒక్క స్పిన్నర్నే యూజ్ చేశారు. ఇక వీళ్ళ టీంలో ఉన్న ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ విషయాన్ని చూసాము అంటే గెరాల్డ్ కోయిట్జీ పైన ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉండేటివి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంతవరకు తను రీచ్ కాలేదు. చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు, కానీ ప్లేయింగ్ 11లో అతన్ని పక్కకు పెట్టే అవకాశమే లేదు, కనిపించట్లేదు. సో ఒకవేళ పెట్టాలనుకుంటే మాత్రం రొమారియో షెఫర్డ్ని టీంలోకి తీసుకోవాలి. ఇక నెక్స్ట్ చూసాము అంటే ల్యూక్ వుడ్ అవ్వచ్చు, లేకుంటే క్వెన్ ఎంబకా అవ్వచ్చు. వీళ్ళు కూడా ఎక్స్పెన్సివ్ అవుతున్నారు. బట్ లాస్ట్ మ్యాచ్లో పర్వాలేదు, కానీ లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళు ఓడిపోయారు. సో మరి ఎలా ముంబై ఇండియన్స్ ట్యాకిల్ చేస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ని? ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం అటు ఇటు ఉన్న, బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా కనిపిస్తుంది. సో లాస్ట్ మ్యాచ్ మీరు తీసుకోకండి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కేకేఆర్ వాళ్ళు దుమ్ము దులిపేశారు. సో దానికి ముందు మ్యాచెస్ తీసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది కంపేర్ చేస్తే ముంబైతో. సో ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఏమైనా చేంజెస్ చేసుకొని వస్తుందా ప్లేయింగ్ 11లో అంటే, సో మన టెలిగ్రామ్ ఛానల్లో మనం ఒక అప్డేట్ ఇచ్చామన్నమాట. అదేంటి అంటే కుల్దీప్ యాదవ్ ఇంకా ఏదో ఇంజురీ, అంటే గ్రోయిన్ ఇంజురీతో బాధపడుతున్నాడు. సో కాబట్టి అతనైతే ఈ మ్యాచ్ ఆడే అవకాశం లేదు అని చెప్పి, అంటే ఇంకా రెస్ట్ కావాలని చెప్పారట. బట్ ఒక 2 days అయిపోయింది మనం ఆ అప్డేట్ వేసి, కాబట్టి మ్యాచ్ టైంకి అతను అందుబాటులో ఉంటాడో తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు. సో ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, లలిత్ యాదవ్ లేదా కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నాట్జే అండ్ ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ గా అభిషేక్ పురేల్. సో మీకు తెలుసు ఈ టీంలో ఒక రషిక్ అని చెప్పి ఒక యంగ్ ప్లేయర్ ఉండేవాడు. సో అతన్ని అయితే ఈ మ్యాచ్ లో ఆడే అనిపిస్తుంది అనమాట. లలిత్ యాదవ్ లేదా కుల్దీప్ యాదవ్ ఈ ఇద్దరు ఆడే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సో లాస్ట్ మ్యాచ్ వాళ్ళు అంటే అంతకుముందు మ్యాచ్ సిఎస్కేతో అద్భుతంగా పర్ఫార్మ్ చేసి గెలిచారు. కేకేఆర్ తో ఫుల్ అంటే అవుట్ బస్ట్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఆడిన మ్యాచెస్ కి, అంటే వాళ్ళు ఆడిన ఇన్నింగ్స్ కి వీళ్ళు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. తర్వాత బ్యాటింగ్ లో కూడా ఆల్ అవుట్ అయిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఒక ఆప్షన్ ఏంటి అంటే వీళ్ళ బ్యాట్స్మెన్స్ ఫామ్లోకి రావడం మాత్రమే. ఎందుకంటే మనం చూసాము అంటే డేవిడ్ వార్నర్ దగ్గర నుంచి, రిషబ్ పంత్ దగ్గర నుంచి మాత్రమే ఒక మంచి ఇన్నింగ్స్ వస్తున్నాయి. ఇక మధ్యలో ట్రిస్టన్ స్టబ్స్ ఒక మంచి నాక్స్ ఆడుతున్నాడు తప్ప ఇక ఎవ్వరూ కూడా ఫామ్లో కనిపించట్లేదు. సో ఇదే రిపీట్ అయితే మాత్రం ఇక ఈ టోర్నమెంట్లో వీళ్ళు ముందుకు కదలడమే కష్టమైపోతుంది. సో బౌలింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ మ్యాచ్ వదిలిపెట్టాము అంటే వాళ్ళు చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ రెండు టీమ్స్ లో ఉన్న టాప్ బ్యాట్స్మెన్స్ ఎవరు, టాప్ బౌలర్స్ ఎవరు, అంటే అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్, అగైనెస్ట్ ముంబై ఇండియన్స్, ఆ విషయం తెలుసుకుందాం. సో అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ బ్యాట్స్మెన్స్ ఇన్ ముంబై చూసాము అంటే
రోహిత్ శర్మ 792 రన్స్, ఇషాన్ కిషన్ 423 రన్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్ 285 రన్స్. సో మిగతా వాళ్ళు తక్కువ రన్స్ చేశారు. ఇక టాప్ బౌలర్స్ ఎవరు అంటే కేవలం బుమ్రా మాత్రమే కనిపిస్తున్నాడు అనమాట. అంటే బౌలర్స్ చాలా మంది చేంజ్ అయిపోయారు కదా. 23 వికెట్స్ తీసుకున్నాడు అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ జస్ప్రీత్ బుమ్రా. ఇక మనం ఢిల్లీ క్యాపిటల్స్ లో టాప్ బ్యాట్స్మెన్స్ విషయానికి వచ్చాము అంటే సో ఆబ్వియస్లీ డేవిడ్ వార్నర్ ఉన్నాడనమాట. 717 రన్స్ చేశాడు అగైనెస్ట్ ముంబై ఇండియన్స్. ఇక రిషబ్ పంత్ 372 రన్స్ చేశాడు. ఇక అక్షర్ పటేల్ 201 రన్స్. సో ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే ఇక్కడ కూడా ఒక్కో బౌలర్ కనిపిస్తున్నాడు, అది కుల్దీప్ యాదవ్ 34 వికెట్స్ తీసుకున్నాడు అగైనెస్ట్ ముంబై ఇండియన్స్. బట్ అతను ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంటాడో లేదో డౌట్. సో ఈ విధంగా ఉందన్నమాట టాప్ ప్లేయర్స్. ఇక ప్లేయర్ బ్యాటిల్ ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ముంబై బ్యాట్స్మెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఇన్ ఐపీఎల్ లో మాత్రమే. దాంతో పాటుగా T20 లీగ్స్ ఏమైనా కవర్ అయి ఉండొచ్చు, అంతే తప్పితే ఇంటర్నేషనల్ ఫార్మాట్ ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ అంతేకాకుండా వికెట్ తీసుకున్న బౌలర్స్ ని మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాము. ఇంకొక 5-6 మంది బౌలర్స్ ని ఆడి ఉండొచ్చు, కానీ వికెట్ ఇవ్వకుంటే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఒకసారి చూసామంటే రోహిత్ శర్మ వర్సెస్ అన్రిచ్ నాట్జే 37 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 154 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ ఇషాంత్ శర్మ 48 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 120 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ ఖలీల్ అహ్మద్ 25 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 73 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ అక్షర్ పటేల్ 51 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 83 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 56 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 130 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ విషయానికి వచ్చాము అంటే చాలా మంది బౌలర్స్ ని ఫేస్ చేశాడు, కానీ వికెట్ ఇవ్వలేదు, కొంతమందిని ఆడలేదు. కేవలం కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో మాత్రమే ఆడాడు. 46 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 184 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ అన్రిచ్ నాట్జే 18 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 138 స్ట్రైక్ రేట్. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ సో 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 160 స్ట్రైక్ రేట్. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ అక్షర్ పటేల్ 53 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 86 స్ట్రైక్ రేట్. సో సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ లో ఉండడం కాదనమాట, ఆడడం చాలా ఇంపార్టెంట్. అంటే ముంబై ఇండియన్స్ టీమ్ స్లో స్టార్టర్స్ అని అందరికీ తెలుసు, కానీ చాలా స్లో అయిపోయింది. సూర్యకుమార్ యాదవ్ దాని వేగాన్ని పెంచుతారేమో చూద్దాం. ఇక నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వర్సెస్ అన్రిచ్ నాట్జే 42 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 161 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ ఖలీల్ అహ్మద్ 28 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 133 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ అక్షర్ పటేల్ 29 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. సో ఇంపార్టెంట్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్. ఇంటర్నేషనల్ ఫార్మాట్ ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ చూసాము అంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా చేంజెస్ జరిగిపోయింది అనమాట ఈ మధ్య కాలంలో. మనం ఓన్లీ బుమ్రా పీయూష్ చావ్లా తప్పితే అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. సో చాలా తక్కువ మందిని ఫేస్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్. చూసాము అంటే వార్నర్ వర్సెస్ పీయూష్ చావ్లా 115 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 149 స్ట్రైక్ రేట్. సో వార్నర్ ఐపీఎల్ లో ఎప్పుడు బుమ్రా బౌలింగ్ లో అవుట్ అవ్వలేదు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి క్రేజీ ఫ్యాక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి రేపు ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. నెక్స్ట్ పృథ్వీ షా వర్సెస్ బుమ్రా 11 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 78 స్ట్రైక్ రేట్. పృథ్వీ షా వర్సెస్ పీయూష్ చావ్లా 47 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 151 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ మిచెల్ మార్చ్ వర్సెస్ బుమ్రా డక్అవుట్ అయ్యాడు. ఇక మిచెల్ మార్చ్ వర్సెస్ హార్దిక్ పాండ్యా 45 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 150 స్ట్రైక్ రేట్. ఇక జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ రిషబ్ పంత్ చూసాము అంటే 48 రన్స్ 6 టైమ్స్ అవుట్ అయ్యాడు, 111 స్ట్రైక్ రేట్. ప్రెసెంట్ వాళ్ళ టీంలో ఉన్న వన్ ఆఫ్ ద ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ అనమాట రిషబ్ పంత్. సో బుమ్రాకి అగైనెస్ట్ గా ఒక మంచి రికార్డ్ అయితే కనిపించట్లేదు. మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక నెక్స్ట్ అక్షర్ పటేల్ వర్సెస్ బుమ్రా 40 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 97 స్ట్రైక్ రేట్. సో ఈ విధంగా ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ ముంబై ఇండియన్స్ బౌలర్స్. మరి ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఎలా ఉంది? సో చూసాము అంటే టోటల్ గా 33 మ్యాచెస్ జరిగితే అందులో ముంబై 18 గెలిస్తే ఢిల్లీ 15 గెలిచింది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ముంబై 11 మ్యాచెస్ గెలిస్తే DC 5 మ్యాచెస్ లో గెలిచింది. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ముంబై 7 మ్యాచెస్ లో గెలిస్తే DC 10 మ్యాచెస్ లో గెలిచింది. ఇక వాంఖేడే స్టేడియంలో అంటే ముంబై హోమ్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరగబోతోంది. పిచ్ రిపోర్ట్ ఏంటి అంటే సో లాస్ట్ మ్యాచ్ మనం చూసాము అంటే యాక్చువల్ గా వాంఖేడే స్టేడియం ఎప్పుడు బ్యాట్స్మెన్స్ అనుకూలించాలా, దాంతో పాటుగా ఫాస్ట్ బౌలర్స్ కి ఖచ్చితంగా అనుకూలిస్తుంది. బట్ మరి ముంబై ఇండియన్స్ సరిగ్గా ఆడలేదా లేకుంటే రాజస్థాన్ రాయల్స్ అవుట్ స్మార్ట్ చేసారా ముంబై ఇండియన్స్ అర్థం కాలేదు. కానీ ట్రెంట్ బోల్ట్, నాంట్రే బర్గర్ భయంకరంగా బౌలింగ్ చేశారు. అంటే ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువగా అన్నది అనుకూలించినట్టు అనిపించింది. బట్ ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ వికెట్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇంతకు ముందు మ్యాచ్ తో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలించే అవకాశం కనిపిస్తోంది. సో చూసాము అంటే బ్యాటింగ్ పిచ్ అండ్ పేస్ బౌలర్స్ కి ఖచ్చితంగా అనుకూలిస్తుంది. ఇక
ఇక్కడ టోటల్గా 112 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 50 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 62 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 169 అంటే అరౌండ్ 170. ఇక్కడ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160 అరౌండ్. సో పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు అనమాట. చేజింగ్ టీమ్స్ ఎక్కువ గెలిచినప్పటికీ మనం అన్ని తీసుకున్నాము అంటే ఇంటర్నేషనల్ స్టాట్స్ అని తీసుకున్నాము అంటే ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా పెద్ద ఫరక్ పడదు అనమాట. అంటే పెద్ద చేంజెస్ కనిపించవు. ఇక ప్రిడిక్షన్స్. సో ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, టెలిగ్రామ్ ఛానల్లోనే మెయిన్ ప్రిడిక్షన్. అంటే మీకు మెయిన్ ప్రిడిక్షన్, గెలిచే ప్రిడిక్షన్ కావాలి అంటే ద బెస్ట్ ప్రిడిక్షన్ అక్కడే దొరుకుతుంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఇది కేవలం అనాలిసిస్ ప్రకారం మాత్రమే చెప్తున్నది. సో ఒకసారి చూసాము అంటే ఈ మ్యాచ్లో నాకు తెలిసి రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక మంచి నాక్, ఎందుకంటే ఈ ఐపీఎల్లో ఒక మంచి నాక్ అయితే రాలేదు. ఒక మ్యాచ్లో ఏదో 20 చేంజ్ ఆ విధంగా కానీ. సో ఈ మ్యాచ్లో ఒక మంచి నాక్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వార్నర్ ప్లస్ ఇషాన్ కిషన్ ఈ ఇద్దరు కలిసి, సో అంటే ఒక్కొక్కరు ఒక టీంలో ఉన్నారు, ఇద్దరు కలిసి కూడా ఒక మోర్ దాన్ 60 రన్స్ కొట్టే అవకాశం ఉంది. సో ఇక నెక్స్ట్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? మన విన్నింగ్ పర్సెంటేజ్ ఐపీఎల్లో తగ్గిపోవడానికి కారణం ముంబై ఇండియన్స్ మాత్రమే. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్ మనం ముంబై ఇచ్చాం, ముంబై ఓడిపోయింది. సో అంటే ఒక 2 మ్యాచ్లు అయితే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. సో ఈ మ్యాచ్లో నాకు తెలిసి మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ పైన ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకుంటున్నాను అనమాట. బట్ ఫైనల్ ప్రెడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.